ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం బ్యారేజ్ పెట్టిన దోసుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడేళ్ళు గడపముందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసడం కమిషన్లకు ఒకసారి కదా. మేము కట్టిన నాగార్జున డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునీరు చేయలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి, కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తి అయితే ఇవాళ మాకు ఈ కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక 2000 రోడ్డు కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు. ఒక పనికిరానికి తెలివి లేని రాజకీయాలంటే తెలియని ఒక వేశ్వలోకి మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు ఎమ్మెల్యేలను అందరిని కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 వేలతో చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి ఇవాళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్టు లెక్క నా దృష్టిలో. ఒక్కరోజు నీ సూర్యాపేట పోతే అక్కడ కూడా 60, 70 వేలతో ఓడిపోయేవాడు. మాకు సమయం సరిపోలేకు పోలే.